హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1-2 వచనాలు. ఎవరు కలుసుకొని స్తోత్రాలు చెప్పండి ఒకసారి. రైట్. ఇక్కడ అబ్రహామును మనం గమనిస్తున్నాం. ఇంకా మీకు బాగా అర్థమవడానికి ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనంలో మనకు మరింత స్పష్టంగా కనపడుతుంది. చూడండి ఒకసారి. చెప్పాను. చెప్పగా రైట్. 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీషెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. ఇప్పుడు వినండి, ఇక ఎవరు తీసుకోవాలి దేన్ని? రొట్టెను ద్రాక్షారసం ఎవరు తీసుకోవాలంటే, చదవబడ్డ వచ్చిన భాగంలో అబ్రహాము ఒక 5 రాజులను జయించి సర్వోన్నతుడైన యాజకుడుగా పిలువబడుతున్న మెల్కీషెదకు దగ్గరకు వచ్చి ఏం తీసుకున్నాడమ్మా? రొట్టె మరియు ఏంటంట ద్రాక్షారసం తీసుకున్నాడు. ఎప్పుడు తీసుకున్నాడు? రాజులను ఏం చేసినాక జయించి వస్తున్న తర్వాతకి. ఒక 5 రాజులను ప్రేమికులారా జయించడానికి అబ్రహాం వెళ్ళాడు. 5 రాజులను జయించి తిరిగి వస్తున్న క్రమంలో మెల్కీషెదకు యాజకుడు ఏం చేశాడంటే రొట్టె మరియు ఏంటంటే ద్రాక్షారసం ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. దీని అర్థం ఏంటంటే ఎవరు తీసుకోవాలి? ఒకటి, దాని అర్థం జయించువారు మాత్రమే తీసుకోవాలి. చెప్పండి, ఎవరంట? జయించువారు మాత్రమే. ఇతడు 5 రాజులు జయించినట్లుగా బల్లారాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా జయించువారిగా ఉండాలి. ఏంటివి జయించాలి? ఆయన 5 రాజులు జయించినట్లు ఈ 5 రాజులు ఎవరో, దాని ఎవరైనా ఎప్పుడైనా బైబిల్ స్టడీలు చెప్తా కానీ ఈ 5 రాజులు వాళ్ళెవరు అని ఆలోచన చేస్తే గమనించండి. 5 పంచేంద్రియాలు. చెప్పండి, 5 చెప్పాలి. 5 పంచేంద్రియాలు. 5 పంచేంద్రియాలు ఏంటి? 1 కన్ను, 2 ముక్కు, చెవులు, నోరు, 5 పంచేంద్రియాలు జయించాలి. మళ్ళీ చెప్తున్నాను, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, శరీరం. ఈ 5 పంచేంద్రియాలు జయించిన వాడే దేంట్లో పాలుభాగస్తులుగా ఉండాలి? రొట్టె ద్రాక్షారసంలో పాల్గొనాలి. వినండి, ఈ కంటితో అపవిత్రమైనటువంటి వాటిని మనం చూస్తూ, అపవిత్రమైనటువంటి వాటిని ప్రేమికులారా మనం చూస్తూ, అపవిత్రత కంటి ద్వారా ఒకవేళ విశ్వాసులమైనటువంటి మన జీవితంలో కనుక వస్తే నువ్వు జయించిన దానివా, జయించినటువంటి వాడువా? చెప్పండి అమ్మా. అపవిత్రత నువ్వు జయించలేకపోతున్నావు కంటి ద్వారా. అందుకనే దావీదేమన్నాడు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు ఏమన్నాడు అంటే కంటిని జయించువారిగా మనం ఉండాలి. నేత్రాశను జయించువారిగా మనం ఉండాలి. ఇది నువ్వు జయించినప్పుడు బల్లలు నువ్వేం చేయాలి చెప్పాలా? చేయబెట్టాలి. ఆషామాషిగా తీసుకో సంగమా, అయోగ్యంగా తీసుకోవద్దు. ఎట్లా పడతాడు దయచేసి తీసుకోవద్దు. నువ్వు నిజంగా నీ మనస్సాక్షి చెప్తుంది, నేను నా యొక్క నేత్రములను ఏం చేస్తున్నా, నేను నాకు ఎదురవుతున్న ఈ లోకము రంగుల ప్రపంచమునకు నా కళ్ళు
ఆకర్షించకుండా వాటిని జయిస్తున్నాను అన్న తలంపు మనస్సాక్షి నీకుంటే నిజంగా నువ్వు కంటిని జయించిన దానవు అవుతావు, కంటిని జయించిన వాడు అవుతావు. వారే పాల్గొనాలి. దేంట్లో చెప్పండి, దేంట్లో? తర్వాతకి చెవులు. ప్రేమికులారా, దుర్ద చెవులు గలవారిగా మనం ఉండకుండా, వ్యర్థమైన మాటలన్నీ ఏంటంట వినకుండా, ముసలమ్మ ముచ్చట్లకు మన చెవులు ఏంటంట ప్రేమికులారా ఇవ్వకుండా, చక్కగా ఈ చెవులతో నా దేవుడి నామం గణపరచబడాలి, నేను వ్యర్థమైనవి కూడా వినకుండా జాగ్రత్త పడాలని ఒక విశ్వాసి జాగ్రత్తగా నడుచుకోనగలిగి, ఈ వినే విషయంలో కూడా ఒక విశ్వాసి జయించగలిగితే అప్పుడే దేంట్లో పాల్గొనాలి చెప్పండి, దేంట్లో? బల్లారాధనలో పాల్గొనాలి. ముక్కు ఏమేస్తుందమ్మది? వాసన. నేను ఈ మధ్య విన్నా సర్వేలో ఒకటి, క్రైస్తవ ప్రపంచంలో అంటండి దేవుళ్ళలోనికి రాకముందు కొన్ని అలవాట్లు ఉంటాయి వాళ్ళకి. తాగుడు అలవాటు ఉంటుంది, ఉండదా? రైట్. కొన్ని అలవాట్లు ఉంటాయి. బాప్టిజం తీసుకున్న తర్వాతకి దాన్ని మానేస్తారు. కానీ అలాంటి వాసన కనుక వస్తే అక్కడ పోయి అంట ఆగ్రానిస్తారంట. ఆగ్రానించ అర్థం ఏంటి? ఆస్వాదించటం, పీల్చుకోవడం. ఎట్టేం తాగట్లే, తాగేవాడి దగ్గర పోయేనా ఏం చేయటం? అట్లయినా తాగినన్న ఏంటంట ఇట్లా ఉన్నారంట క్రైస్తవులు. క్రైస్తవ ప్రపంచంలో సర్వే చెప్పిన విషయాలు, నేను చెప్పినే కావు. కొన్నిసార్లు ఈ ముక్కుతో ఆ రోజు ఉపవాసం ఉంటావు, ఏ రోజు ఉందాం అనుకున్న రోజు ఉంటావు. ఆ రోజు ఇంట్లో గుమ్మగుమ్మలు ఎందుకో ముక్కుంది అంతన్నాయి. ఏమనిపిస్తుంది నీకు? ఏమనిపిస్తుంది? అట్లా అనిపించిన రోజులు నేను చెదిరుతున్నా ఒకసారి. వాసనకి నేను ఏమైపోయి ఫ్లాట్ అయిపోయి ఉపవాసమే బ్రేక్ చేశాను. వారు చెదిరుతున్నా ఒకసారి. ఎత్తరు మీరు? ఎవరు ఎత్తరు? ఖచ్చితంగా బ్రేక్ చేసాను. ఈసారి కాకపోతే ఏం చేద్దాం, వచ్చేవారం చూసుకుందాం అని. ప్రేమికులారా, అట్లా ఉపవాసం ఉన్నటువంటి వారు వాసన ఏం చేయలేక, మరి అదేందో శోధకుడు అప్పుడే ఎక్కువ ఆగలగలిగిస్తాడు. అప్పుడే ఎక్కడ లేని ఏంటంట, ఎక్కడ లేని గుమగుమలు. ఇక ఆ టైంలో ప్రేమికులారా గమనించండి, కొన్నిసార్లు విరమించుకుంటాం. అంటే ముక్కును కూడా మనం ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? జయించాలి. మరి నోరమ్మా ఏం చేయాలి? అపిత్ర మాటలన్నీ మాట్లాడి, బండ బూతులు మాట్లాడి, నోటుకొచ్చిన మాటలన్నీ మాట్లాడి బల్లారాధనలో ప్రభువా నేను పాపినయ్యా, నీ బిడ్డనయ్యా, నీ ప్రియ కుమారుని ప్రభువా. ఏ మాటలు మాట్లాడి ఏ మాటలు మాట్లాడకూడని మాటలని మాట్లాడి, డబల్ మీనింగ్ మాటలు మాట్లాడి, ఎదుట వారిని నొప్పించే మాటలు మాట్లాడి, ఎదుట వారిని గాయపరిచే మాటలు మాట్లాడి, బండబూతులు మాట్లాడి బల్లారాధనలో దయచేసి ఏం చేయకూడదు అంటమ్మా? ఏం చేయకూడదు? శరీరం వినండి, ఇదేంటిది? ఎన్ని క్లుప్తంగా చెప్తున్నాను. శరీరం, భక్తి జీవితంలో శరీరము శత్రువా మిత్రువా? చెప్పండి నా ప్రశ్న. భక్తి జీవితంలో ఈ శరీరం మిత్రుడా లేకుంటే శత్రువా? నేను మిత్రుడు అంట, మీరేమంటారు? శత్రువు అంటాను. నేను మాత్రం మిత్రుడు అంట. ఒక మాట, నిజంగా శత్రువా మిత్రుడు అని అంటే, మీరు ఈరోజు పునరుద్ధానపు ఆరాధనకి ఎట్లొచ్చారు? మీరు ఎట్లొచ్చారు? పునరుద్ధానపు ఆరాధనకి ఎట్లొచ్చారు మీరు? శరీరం ఇక్కడ ఉందా లేదా? అంతేనా? లేకుంటే ప్రేమికులారా ఆత్మలో ఏమైనా ఇక్కడ మీరు ప్రత్యక్షమయ్యారా? శరీరంతోనే వచ్చారు. ఎక్కడికి? మందిరానికి. నిజంగా శరీరముతో నువ్వు వచ్చావంటానికి నువ్వు నోటి ద్వారా పాడింది, ఆ నోరు ప్రేమికులారా పాడటానికి సహకరించింది. ఎవరిని? దేవుణ్ణి స్తుతించడానికి నోరు ఏం చేసింది? సహకరించింది. చెవులు ఉన్నాయి, ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? ఈ శరీరముతో ప్రేమికులారా అమర్చినటువంటి చెవులతో దేవుడు వాక్యాన్ని వింటున్నావు.
రెండు చేతులు ఎత్తి ఏం చేస్తున్నావు నువ్వు? ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? కార్యక్రమాలు మందిరంలో శరీరముతోనే జరుగుతున్నాయి. అవునా కాదా? పాడే నోరు శరీరమే, వినే చెవులు, చేతులెత్తి స్తుతించడం శరీరమే, నడుచుకుంటూ రావటం శరీరమే. అయితే వినండి, శరీరం పిరమిడ్లరా దాన్ని వాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది. దాని ఉదాహరణకి శరీరం అంటే కత్తి లాంటిది. కత్తి లాంటిది చెప్పండి, ఎలాంటిది? కత్తి లాంటిది. కసాయి వాడి చేతులు ఆ కత్తి ఉంటే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? జంతువుని ఏం చేస్తాడు? కసాయి వాడి చేతిలో కత్తుంటే జంతువును పిరమిడ్లరా చంపేస్తాడు. అదే కత్తి డాక్టర్ చేతిలో ఉంటే, అదే కత్తి డాక్టర్ చేతిలో ఉంటే పోయే ప్రాణాన్ని కాపాడుతాడు. నమ్ముతున్న వారు స్తోత్రాలు చెప్పండి. శరీరము కూడా వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. శరీరము కూడా నువ్వు వినియోగించే దాన్ని బట్టి ఉంటుంది. నేను చెప్తున్నాను, ఈరోజు ఈ మాటలు చెప్పగలుగుతున్న నిలబడంటే ఈ నోటి ద్వారానే. అనేకులు బలపరచబడగలుగుతున్నారంటే ప్రేమికులారా నోటి ద్వారా వచ్చేంటంట మాటలు. ప్రేమికులారా శరీరం ఎలా ఉండాలంటే నువ్వు దాన్ని వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడైనా దయచేసి ఒక డాక్టర్ చేతిలో కత్తున్నట్లు శరీరాన్ని కూడా చక్కగా మంచి విషయాల కొరకు ఏం చేస్తే అమ్మా, మంచి విషయాల కొరకు ఏం చేస్తే వాడావనుకో, చెప్తాం వినండి, భక్తిలో ఉన్నత స్థితికి నిన్ను తీసుకొని వెళ్ళగలిగేదే శరీరం. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. భక్తిలో శిఖరాల మీద కూర్చోబెట్టేది, భక్తిలో ఒక ఉన్నతమైన స్థానానికి నేను తీసుకొని రాగలిగే. ఏం చెప్పాలమ్మా? ఎప్పుడు శరీరము నువ్వేం చేస్తున్నప్పుడు, వాడుకోవలసిన రీతిలో నువ్వేం చేస్తున్నప్పుడు నువ్వు వాడుకోవలసిన రీతిలో వాడుకోకపోతే నిజంగానే నీ శరీరం ఏమైంది? నీకు వాడుకోవాల్సింది వాడుకోకపోతే ఏం చేస్తే శరీరం నీకు శత్రువే. ఒక్క మాట చెప్తా, ఇది నీకు మిత్రుడే. ఎట్లా చెప్పాలా? భక్తిలో ఎదగటానికి, మరింత దేవుణ్ణి చేరుకోవటానికి. ఇప్పుడు ఈ ఐదింటిని జయించిన వాడే బల్ల ఆరాధనలో ఏం చేయాలంట చెప్పాలి. దేంట్లో పాలుభాగస్తులుగా ఉండాలి? లేదు నువ్వు విట్టిన అయోగ్యంగా తీసుకుంటా అంటావా? బైబిల్లో ఒక వ్యక్తి తీసుకున్న అయోగ్యంగా, యోహాను సువార్త 13వ అధ్యాయం 26-27. నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదను ఇచ్చాను. వాడు పుచ్చుకోగానే ఏమొచ్చిందంట? సాతాను వాడిలో ప్రవేశించిందంట. ప్రేమికులారా వినండి, ఎవరు ప్రవేశించారు యూదాలో? ఎప్పుడు? స్వయంగా దేవుడే. ప్రేమికులారా ప్రభువైన యేసుక్రీస్తు వారే రొట్టెను ముంచి ఏం చేస్తానంట? విరిచి ఇస్తున్నప్పుడు ఇప్పుడు ఇతడు ఆల్రెడీ బేరం గుర్చుకొని వచ్చాడు. ఎవరైనా బయట ఎవరైనా యేసు ప్రభు అని బేరం ఏంటంట కుదిరించుకొని వచ్చి నంగనాచి, ఇంకా చెప్పాలంటే మాట ఇంకా అది ఏం తెలవని అమాయకుల్లాగా, అమాయకపు చక్రవర్తి ఏం చేస్తున్నాడు? ఆ రొట్టె కదా, ఆ తీసుకుంటే ఏమైందిలే, తింటే ఏమైందిలే అని ప్రేమికులారా అనాలోచనతో తీసుకున్నాడంట. ఎవరైనా స్వయంగా యేసుప్రభు వచ్చి నీకు ఇచ్చిన అయోగ్యంగా కనుక తీసుకుంటే సాతాను ఏం చేస్తాడంట? సాతాను ఏం చేస్తాడు? ప్రవేశిస్తాడు. హల్లెలూయా. ఇక సాతాను ప్రవేశిస్తే జీవితం ఎట్టుంది చెప్పండి ఒకసారి. సాతాను ప్రవేశిస్తే జీవితం ఎట్టుంటుంది? ఇర్మియా గారు బాగుంటుందా? ఎట్లుంటుంది? వాడు ఏ ఆలోచన కలిగిస్తాడు? మంచి ఆలోచన కలిగిస్తాడా? యోబు ఇంటికి అపవాది రానంత వరకు కృపమ్మ గారు ఎలా ఉంది ఆ ఇల్లు? యోబు ఇంటికి అపవాది జ్వరబడినంత వరకు ఎలా ఉంది ఆ ఇల్లు? ఏ ఒక్కటి కోల్పోలే. ఎప్పుడైతే ప్రవేశించాడో ఏమైంది?
ఒకటా రెండా? బైబిల్ ఉండదు, సమస్తము కోల్పోయాడు. ఒకటి ఎవరు తీసుకోవాలి చెప్పాలా? వినండి, జయించిన వారే తీసుకోవాలి. వేటిని? కన్నును, చెవులను, నోటిని, శరీరమును, ఇంకేనండి ముక్కును జయించిన వారే. ఇప్పుడు ఇతడు జయించి ప్రేమికులారా ఎక్కడి కోసం చెప్పాలా? సర్వోన్నతుడైన యాజకుడుగా పిలువబడుతున్న మెల్కీషెదెకు దగ్గరకు వచ్చి రొట్టె మరి ఏంటంట? ద్రాక్షరసం తీసుకుంటున్నాడు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు నా ప్రశ్న, వీటిని జయించండి మన వల్ల కాదు. వేటిని వేటిని వేటిని? నేత్రాశ, ఇంకేనండి శరీరాశ, ఇంకేనాడా? నా వల్ల ఏదైనా చేతులు ఎత్తండి. అయితే వాళ్ళ దగ్గర మనం వెళ్ళి చిటికాలు తీసుకోవచ్చు. అయితే ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల. మరి ఎలా అయితే మరి? బైబిల్లో ఒక మాట ఉంటుంది, కేవలం నా ఆత్మ ద్వారా మాత్రమే. చెప్పండి, దేని ద్వారా అంట? కేవలము దేవుని ఆత్మ ద్వారా మాత్రమే ఒక విశ్వాసి ఈ పంచేంద్రియాలను జయించగలుగుతాడు. మరి ఇప్పుడు అబ్రహాము తనంతటి తాను యుద్ధాలోకి వెళ్ళి ప్రేమికులారా యుద్ధం చేసి జయించాడా? దేవుడు ప్రేమికులారా ఆ యుద్ధంలో ఏమైనా సాయం చేశారంటే చూడండి, ఆ మాట ఉంటుంది ప్రేమికులారా, అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి ఒకసారి. అదే ప్రేమికుల ఆదికాండం 14వ అధ్యాయం. ఎవరిచ్చారు అతనికి విజయం? 14:20. నీ శత్రువులను అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతించబడునుగా. కానీ ఇప్పుడు ఎవరిచ్చారు జయం అబ్రహాముకి? తనంతట తాను జయించాడా? సర్వోన్నతుడైన దేవుడు అతనికి జయాన్ని ఇచ్చాడా? నీకు కూడా జయం ఎవరు చెప్పాలి ఇచ్చేది? ఎవరిస్తే ప్రేమికులారా మనం జయించగలుగుతాం? ఎవరు ఇవ్వాలి మనకు? అబ్రహాముకు దేవుడు, ప్రేమికులారా దేవుడు ఉండి ఆ యొక్క యుద్ధములు 5 రాజుల మీద జయం పొందుకోవడానికి దేవుడే ప్రేమికులారా అందుకు కారణమని ప్రభువుని ఏం చేస్తున్నట్టమ్మా? స్తుతిస్తున్నాడు. సంగమా, నువ్వు జయించలేవు కానీ, నేను జయించలేను కానీ, జయించటానికి నీకు ప్రేమికులారా నిన్ను బలపరిచేది దేవుడే. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ కూర్చున్నవు బల్లారాధనలో నీ మనస్సాక్షి గద్దిస్తుందా? నీ యోగ్యుని కాదు అనిపిస్తుందా? నీ యోగ్యురాలం కాదు అనిపిస్తుందా? అందరికి అనిపిస్తుంది. మనం ఎవ్వరం కూడా ఏంటంట, ఎవ్వరం కూడా పర్ఫెక్ట్గా సంగమా, అందరం అయోగ్యులమే. మరి ఇట్నే పాల్గొందామా? నా ప్రశ్న. ఏం చేద్దాం మరి? నిజంగా నీ మనస్సాక్షి గద్దిస్తే, నీ మనస్సాక్షి నీకు ప్రేమికులారా నీ జయించలేకపోతున్నాని అని నీకు ఒకవేళ మనస్సాక్షి ప్రేమికులారా లోనుండి నువ్వు తీసుకోమాకని అంటుంటే, నా ప్రశ్న ఏం చెప్పాలా? నా చిన్న సలహా ఏంటంటే, దేవుని సంధిలో పశ్చాత్తాపడదాం. దేవుని సంధిలో పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే పశ్చాత్తాప హృదయం నీకు ఏమి ఇవ్వగలిగి చెప్పాలా? ఏమి ఇవ్వగలిగిద్దంట? జయించగలిగే కృపను దేవునికి ఇస్తాడు ఆయన. ఆమేన్ చెప్పండి ఒకసారి. రైట్. ఎవరు తీసుకోవాలంటే ఫస్ట్ ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలంట? జయించిన వారి. వేటిని జయించాలి? పంచేంద్రియాలు. వీటిని జయిస్తేనే మనం ఏం చేయాలి? అయోగ్యంగా దయచేసి ఎవరు తీసుకోవద్దు. ఇప్పుడు చెప్పండి, ఎవరు తీసుకోవాలి? పంచేంద్రియాలు జయించిన వారు తీసుకోవాలి. దయచేసి నేను ఖచ్చితంగా చేస్తానయ్యా అన్నవారందరూ ఇప్పుడు మోకరించండి. బల్లారాధనలో పాల్గొందాం. అందరూ దయచేసి మంచి తీర్మానం తీసుకొని ఒక్క 10 నిమిషాల్లో మనం ముగించుకోబోతున్నాం. సోదరా, అందరూ దయచేసి కుర్చీలు కూడా తీసేయాలి. ప్రభు రక్త మాంసాల్లో పాలు భాగస్వాములు ఉంటున్న మనం సంగమా, క్రైస్తవ్యములో చాలా ప్రాముఖ్యమైన ఘట్టం. దీంట్లో పాలు భాగస్వాములు మనం అందరం కూడా దేవుని సందులో అందరం ప్రార్థనలో ఉన్నాం. ఒకవేళ అయోగ్యురాలువా మనస్సాక్షి గద్దిస్తుందా? పశ్చాత్తాపడు. విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి సంగమా. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణాత్మకమైన మారు మనసు కలిగిస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రభువా ఇలా బ్రతుకుతానయ్యా, ఇంతవరకు నాకు తెలవదు నాయన,
ఇంతవరకు నాకు తెలవదయ్యా, ఏదో ఆనవాయితీగా తీసుకుంటున్నాను, ఆచారంగా తీసుకుంటున్నాను. ఆత్మ సంబంధముగా ఎప్పుడు నేను పాలిభాగస్సురాలుగా ఉండని దినాలెన్నో నా జీవితంలో ఉన్నాయి. దయతో క్షమించయ్యా. ప్రభు యొక్క ప్రేమికులారా, శరీరం ఎద్దుకు రాబోతుంది. ఇలా ఉంటానయ్యా, జయిస్తానయ్యా. నా కన్నును జయిస్తా, నా చెవును జయిస్తా, నా శరీరమును జయిస్తా, నా నోటిని జయిస్తా. మనం జయించలేము సంగమా. ప్రభుని అడుగు, అయ్యా నేను జయించలేకపోతున్నాను. అబ్రహాముకు యుద్ధములో విజయాన్ని ఇచ్చింది దేవుడే, నీకు కూడా విజయాన్ని ఇస్తాడు. ఆయన అడుగు ప్రభుని, అడుగు ప్రభుని అడుగు. ఆయన పక్షపాతి కాదు. ఎవరివ్వాలి సంగమా? యాజకుడు ఇవ్వాలి. యాజకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? క్రీస్తు రక్తములో కడగబడిన వారు కూడా రాజులైన యాజక సమూహం అన్నాడు. ఇచ్చేవారు కూడా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ఇవ్వద్దు సంగమా. ఎక్కడ పడితే అక్కడ తెచ్చి తీసుకోమాకు. అది కూడా చెప్తున్నాను, ఎక్కడ పడితే అక్కడ తీసుకోమాకు. మీరిచ్చే నూలు పోకుండా అవసరంలే. ఒకవేళ మీరు నాకు ఇస్తే, రేపొద్దున నన్ను దేవుడు దీవిస్తే, నన్ను దేవుడు ఆశీర్వదిస్తే ఆ మహిమ మీకు వెళ్తుంది. నాకొద్దు. నేను దీవించబడ్డా, నేను హెచ్చించబడిన ప్రభు నామానికి మాత్రమే మహిమ రావాలి. నా బ్రతుకు ద్వారా ఎవ్వరికి మహిమ రావద్దు. నన్ను నిలబెట్టుతున్న దేవుడికి మాత్రమే మహిమ రావాలని ఎన్ని ఆలోచనలు ఎప్పుడొచ్చాయి అబ్రహాముకి. చిన్న రొట్టె ముక్క విశ్వాసముతో తీసుకున్నప్పుడు, ద్రాక్షారసం విశ్వాసముతో తీసుకున్నప్పుడు, దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, ఆరాధన పట్ల, పాటల పాడటం పట్ల నీకు సరైన అవగాహన లేదు. ఇంకా ఇమ్మెచ్యూర్ క్రిస్టియన్గా ఉంటున్నావు. ప్రార్థన చేయబోతు, నమ్మకంగా ఉంటానయ్యా. 3 చేస్తానయ్యా, దశభాగం ఇస్తానయ్యా, ప్రకటిస్తానయ్యా. ఒకవేళ మహిమ రావాలంటే నా కుటుంబం ద్వారా ఎవ్వరికి రావద్దు ప్రభువా, కేవలం నీకు మాత్రమే రావాలని చేతులు ఎత్తండి. నా బిడ్డల ద్వారా, నా పని ద్వారా, నా పిల్లల ద్వారా, నా కలిగి ఉన్న గృహము ద్వారా, నేను కలిగి ఉన్న సమస్తం వాటిని బట్టి నీకు మాత్రమే రావాలి, నీకు మాత్రమే రావాలి అన్నవారు చేతులు ఎత్తండి. ప్రభు ఆ చేతులు ఎత్తిన బిడ్డల వారి తీర్మానం స్థిరపరచునుగాక, నా దేవుడు బలపరచునుగాక. అంతవరకు నమ్మకంగా ఇలా బ్రతికే కృప కలుగునుగాక. అబ్రహాము ప్రభువా రాజును జయించి వచ్చినప్పుడు మెల్కీషెదెక్ యాజకుడు తండ్రి రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. ఎన్నో నిగూఢమైన సంగతులు ఈ ఉదయకాల మాతో నీ రక్త మాంసాల యొక్క ప్రాముఖ్యత ఎంత ప్రాముఖ్యమైందో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఎక్కడున్నా మా సాక్ష్యాన్ని కాపాడుకుని కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.